అరే ఏంటి ఈ గ్రామం? ఇందాకే కదా చాలామంది ఉన్నారు. చీకటని వెంటనే అందరూ వెళ్ళిపోయారేంటి లోపలికి ఒక్కళ్ళు కూడా లేకుండా? నేను నీకు ఎప్పటినుంచో భక్తునని నీకు తెలుసు. నేను నిన్ననే ఈ గ్రామంలో ఇల్లు నిర్మించుకొని ఈ గ్రామానికి వచ్చాను. కానీ ఇక్కడ అర్ధరాత్రి అయితే ఎవరు ఉండట్లేదు. నాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వే నాకు తోడుగా ఉండు స్వామి. అలా దేవుణ్ణి మొక్కుకుంటాడు. ఒక అస్థిపంజరం నవ్వుతూ శివయ్యకి కనిపిస్తుంది. ఇంతవరకు ఈ గ్రామం నుంచి ఇటువైపుగా ఎవరు రాలేదు. అలాంటిది నువ్వు వచ్చో ఎవరు నువ్వు? అలా ముందుకు వెళ్తూ ఉండగా శివయ్యకి ఒక ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు శబ్దాన్ని విని శివయ్య భయపడుతూ ఉండగా ఒక్కసారిగా అతని ముందుకి ఒక అమ్మాయి వస్తుంది.